హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ నాలెడ్జ్ స్ట్రీమ్. ఇది మన ఛానల్ కొత్త ఛానల్ అనమాట. ప్లీజ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కంప్యూటర్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేనైతే ఈ ఛానల్లో ప్రతిదీ అప్లోడ్ చేస్తాను. మీరు ఇచ్చిన ప్రతి కామెంట్ కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అయితే చదువుతాను. నేను మా ఫ్రెండ్ కలిసి అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. చాలామంది బీటెక్లో అయితే జాయిన్ అవుతున్నారు. వాళ్ళకైతే పెద్ద కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండదు. నేనైతే మీరు కొత్త ల్యాప్టాప్స్ అయితే తీసుకొని ఉంటారు కదా, మీకైతే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఇస్తాను. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మేము చూసుకోవచ్చు అసలు వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి, వెబ్సైట్ అసలు ఏ సాఫ్ట్వేర్లో మనం కోడ్ రాయాలి అనేది నేనైతే ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ రాయాలంటే మీకు సాఫ్ట్వేర్ అవసరం. సాఫ్ట్వేర్ నేమ్ వచ్చేసి బాగా ట్రెండింగ్ అండ్ పాపులర్ సాఫ్ట్వేర్ నేమ్ వచ్చేసి ఏంటంటే విజువల్ స్టూడియో. ఈ విజువల్ స్టూడియో ఎలా ఇన్స్టాల్ చేయాలో నేనైతే ప్రాసెస్ చెప్తా. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి, ఎక్కడ ఏ స్టెప్ కూడా మిస్ అవ్వకండి. నేను చెప్పినట్టు చేయండి. ఓకే, మీరైతే మీ ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేయండి. మీ ల్యాప్టాప్లో ఏదో ఒక బ్రౌజర్ అయితే యూస్ చేయండి. క్రోమ్ ఆర్ ఎడ్జ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనమాట. నేను క్రోమ్ బ్రౌజర్ యూస్ చేసి అక్కడ పైన సెర్చ్ బటన్కి వెళ్ళి విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అని అయితే క్లిక్ చేస్తా. ఓకే, మీరైతే విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అనేది క్లిక్ చేయగానే మీకైతే ఫస్ట్ అయితే ఒక లింక్ అయితే వస్తుంది. చూసుకోవచ్చు, మీరైతే డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ అనేది ఉంటుంది, అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ల్యాప్టాప్స్ అందరూ మ్యాక్సిమం విండోసే యూస్ చేస్తారు. యాపిల్ యూస్ చేస్తున్నారు, మ్యాక్కి వెళ్ళండి. ఓకే, ఇప్పుడైతే నేను విండోస్ కాబట్టి విండోస్ క్లిక్ చేసి కింద చూసుకోవచ్చు మీరు సెటప్ అనేది ఉంటుంది. విజువల్ స్టూడియో సెటప్ అనేది ఉంటుంది, క్లిక్ చేయండి. సెటప్ క్లిక్ చేయగానే మీకైతే మ్యాక్ అదే లినిక్స్ అండ్ విండోస్ అనేది వస్తుంది. మీది మ్యాక్సిమం అందరూ విండోసే యూస్ చేస్తారు కాబట్టి విండోసే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎలాగైతే చూడండి విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాలర్ అనేది ఉంది. క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఆటోమేటిక్గా పైన చూసుకోవచ్చు డౌన్లోడ్ బటన్లో పైన ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. ఓకే, వెయిట్ చేయండి. వెయిట్ చేయగానే మొత్తం ఇన్స్టాల్ కంప్లీట్ అవగానే మీకు ఇప్పుడు డబుల్ క్లిక్ అయితే చేయండి. చూసుకోవచ్చు, నేనైతే ఇప్పుడు డబుల్ క్లిక్ అయితే చేస్తున్నా. డబుల్ క్లిక్ చేయగానే నాకైతే ఇప్పుడు ఒక పాపప్ అయితే వస్తుంది. మీకు అక్కడ చెక్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్ అయితే క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మీరు నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే మీకైతే ఇప్పుడు ఒక పాత్ అయితే సెట్ చేసుకోమంటుంది ఎక్కడైతే ఇన్స్టాల్ చేయాలని. ఆ పాత్ మీరు ఏం చేస్తారంటే బై డిఫాల్ట్గా వాళ్ళు ఏమి ఇచ్చారో అదే వదిలేయండి. సి డ్రైవ్లో ప్రోగ్రామ్స్ అనే ఫైల్స్లో మీకైతే ఆటోమేటిక్గా సేవ్ అయితే అయిపోతుంది. ఓకే, క్లిక్ చేసి ఇప్పుడైతే నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇక ఏం లేదు, జస్ట్ అలా నెక్స్ట్ క్లిక్ చేస్తూ అలాగే లాస్ట్ ఇన్స్టాల్ వచ్చిన తర్వాత క్లిక్ చేయండి. ఓకే, నాకైతే ఇన్స్టాల్ వచ్చింది. నాకు అయితే ఆల్రెడీ విజువల్ స్టూడియో అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, నా విజువల్ స్టూడియో అయితే ఫైనల్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. నాకైతే స్క్రీన్ మీద నా హోమ్ పేజ్ మీద అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు దానికోసం మీరు ఏం చేయాలంటే విజువల్ స్టూడియో అనేసి కోడ్ అని టైప్ చేయగానే మీకైతే ఇన్స్టాల్ అయినట్టు చూపిస్తుంది. అక్కడ మీరు ఓపెన్ ఫైల్ లొకేషన్ అని క్లిక్ చేసి అక్కడ ఉన్న ఫైల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. చూసుకోవచ్చు, ఇప్పుడైతే మీకు స్క్రీన్ మీద విజువల్ స్టూడియో ఉంది. ఓకే, నాకైతే విజువల్ స్టూడియో ఫైనల్లీ ఇన్స్టాల్ అయితే అయిపోయింది. రేపటి వీడియోలో సి లాంగ్వేజ్ అనేది విజువల్ స్టూడియోలో ఎలా రాయాలనేది నేనైతే ప్రాసెస్ వీడియో చెప్తా. కాబట్టి మన ఛానల్ని ఇప్పుడైతే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి.